మరి సమయంలో ఆ పరంపరలో సంఖ్యాకాండము 33వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ఆలూషులో నుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి. అక్కడ జనులు త్రాగుటకై నీళ్లు లేకపోయెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభు నుండి నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు యొక్క ప్రయాణములో గత దినమందు మనము ఆలూషు అనే స్థలములో దాని గురించి, ఆ స్థలమును గురించి, ఆ మజిలీని గురించి మనము దేవుని వాక్యమును ధ్యానం చేసుకున్నాం. దేవుని బిడ్డలారా, ఆలూషు అనే మాటకు మానవుల అల్లరి అడవి ప్రదేశం. అక్కడ ఎన్నో శ్రమల మధ్య, ఎన్నో అల్లరుల మధ్య వారు బాగా విస్తరించిరని లేఖనము సెలవిస్తూ ఉంటున్నది. అనుభవం నేర్చుకున్నాం. మరి ఈ సమయములో మనము రెఫీదీము అనే స్థలమును గురించి మన స్థలములకు వచ్చి ఉంటున్నాం. ఆ స్థలములో మరి దేవుని యొక్క మరి చిత్తమును మనం తెలుసుకోవడానికి ఆయటపడదాము రండి. జాగరూకులమై దేవుని వాక్యమును విందాము రండి. రెఫీదీము అనే స్థలమునకు అర్థం ఏంటంటే మైదానములు అని అర్థం, లేక ప్రాపులు అని అర్థం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ స్థలము చాలా విశాలమైనది అనే సంగతి ఇక్కడ మనకు కనబడుతూ ఉంటున్నది. నిర్మాణములు ఏమీ లేని విశాలమైన చదరమైన భూమి మైదానం అంటే రెఫీదీము అంటే మైదానములు. దేవుని బిడ్డలారా, అయితే మైదానముల గురించి మనం వివరించుకోవాలంటే ఏ నిర్మాణములు ఏమీ లేనటువంటి విశాలమైన చదరమైన భూమి అని అర్థం వస్తూ ఉంటున్నది. ఈ యొక్క రెఫీదీము అనే స్థలములో చాలా విషయాలు ఇక్కడ జరిగాయి. వాదము, సణుగు, శోధన, మోషే ప్రార్థన, ఇక్కడ ఈ 4 కూడా జరిగాయి. వాళ్ళు వాదించారు మోషేతో, దేవుని బిడ్డలారా. తర్వాత సణుక్కున్నారు మోషే మీద. తర్వాత వారి జీవితంలో వచ్చింది శోధన, తర్వాత మోషే ప్రార్థన. ఈ 4 అనుభవాలు కూడా ఈ యొక్క రెఫీదీము స్థలములో జరుగుతూ ఉంటాయి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ చెబుతూ ఉంటున్నాడు, మైదానములంటే ఒక విశాలమైనటువంటి స్థలం, ఒక ప్రత్యేకమైనటువంటి స్థలములోనికి వచ్చారు. అంటే అక్కడ అరణ్యములోనే ఉన్నారు, కానీ అక్కడ చెట్లు కానీ చేమలు కానీ ఏ విధమైన నిర్మాణములు కూడా కనబడినటువంటి విశాలమైనటువంటి భూమి కనబడుతూ ఉంటుంది. చదరముగా ఉండే భూమి, ఎట్టు పల్లాలు లేవు, చదరం కనబడే భూమి కనబడుతూ ఉంది. ఆ కనబడుతున్నటువంటి భూములు విస్తారమైనటువంటి అని అనుకుని ఆ కనబడుతున్నటువంటి భూములో ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, వారు మోషేతో వాదిస్తూ ఉన్నారు. ఆహారము లేదని మోషే మీద సణుక్కుంటూ ఉంటున్నారు. మేము ఐగుప్తు దేశం నుంచి వచ్చాము, మరి ఒక నెలలోనో 2 నెలల్లోనూ మనం వాగ్దాన భూమికి వెళ్ళిపోతాం. అక్కడ మనకి దేవుడు స్వాస్థ్యం ఇస్తాడు, పొలాలు ఇస్తాడు, పంటలు ఇస్తాడు. అక్కడ ఇవన్నీ కూడా మనము సంపాదించుకోవచ్చు, మనం బ్రతకవచ్చు, హాయిగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కానీ దేవుని బిడ్డలారా, దేవుని రక్షణ సంకల్పములో వారిని ఏ విధముగా తీసుకుని వెళితే వాళ్ళు పరిశుద్ధులుగా తీర్చబడి పరిశుద్ధమైన దేవుని జనాంగముగా ఉంటారో దేవునికి ఎరుగును గనక
వారిలో ఉన్నటువంటి ఐగుప్తునంతటిని తొలగించి వేయడానికి, వారిలో ఉన్నటువంటి పాప జీవితానంతటిని తొలగించి వేయడానికి, దేవుడు వారిని పరిశుద్ధపరచడానికి, దేవుడు వారిని నీతిమంతులుగా తీర్చడానికి దేవుడు ఎన్నుకున్న మార్గము అరణ్య మార్గము. కానీ ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆలోచనలు అలాగే లేవు. ఎలా ఉన్నాయండి? మనము ఒక 10 రోజుల్లో లేకపోతే వారం రోజుల్లో, ఒక నెలల్లోనూ వాగ్దాన భూమిలోకి వెళ్ళిపోతాం. దేవుడు అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తానన్నాడు, అక్కడ ప్రవేశపెడతానన్నాడు. దేవుని మాట అంటే నమ్మదగినది. ఆయన నమ్మదగిన దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని దేవుని మీద అచంచలమైనటువంటి విశ్వాసం పెట్టుకున్నారు. మంచిదే, దేవుడు వాగ్దానం చేశాడు, ఖచ్చితంగా వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఉంటాడు. అయినా వాళ్ళు ఆ అరణ్యయాత్రలో ప్రతి మజిలీలో కూడా అవిశ్వాసము, దేవుని దగ్గర రాకపోవడం, మోసేమి సనుకోవడం, మోసేమి తిరుగుబాటు చేయడం. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళన మోషే మిక్కిలి సాత్వికుడై అరణ్యములో వారి కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేయడం, వారికి కావలసినవన్నీ కూడా మోషే ద్వారా, మోషే దేవుని అడగడం, మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆహారాన్ని ఇవ్వడం, వారికి తోడుగా ఉండటం అనే సంగతులన్నీ కూడా ఈ రెఫీదీము అనే స్థలములో కనబడుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఈ మైదానములు ఏంటంటే వారి జీవితమునకు అడ్డం పడుతున్నది స్వేచ్ఛ అనేది కనబడుతూ ఉంటున్నది. విస్తారమైనటువంటి చదరమైనటువంటి భూమిలో వారు స్వేచ్ఛగా బ్రతకాలని ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటున్నారు. అదే కదా, ఐగుప్తు దేశంలో నుంచి, దాసత్వంలో నుంచి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సింది ఏంటంటే స్వేచ్ఛగా బ్రతకాలి, స్వేచ్ఛగా జీవించాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేసుకుంటూ ఉంటున్నారు. వాళ్ళ ఆలోచనలు అలాగ ఉన్నాయి. స్వేచ్ఛగా బ్రతకాలి, మన స్వతంత్రంగా బ్రతకాలి, ఒకరి మీద మనం ఆధారపడకూడదు అని చెప్పేసి వాళ్ళు స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటున్నారు. ఆ స్వేచ్ఛలో దేవుణ్ణి కూడా ప్రక్కన పెడుతూ ఉంటున్నారు. ఇశ్రాయేలుకు ప్రతి న్యాయాధిపతుల దగ్గర కానివ్వండి, రాజుల దగ్గర కానివ్వండి, ప్రవక్తల దగ్గర కానివ్వండి, వాళ్ళు ఏంటంటే స్వేచ్ఛగా బ్రతకాలి అనే స్వేచ్ఛను కోరుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ లోకములో స్వేచ్ఛగా బ్రతకడం కంటే దేవుని యొక్క నాయకత్వంలో బ్రతకటమే మనకు చాలా మంచిది. మన విశ్వాస జీవితానికి దేవుని యొక్క ఆలోచనతో నడిపించబడడం మనకు చాలా మంచిది. అందుకనే దావీదు అంటూ ఉంటాడు, నీ ఆలోచన చేత నన్ను నడిపించడవుగాక అంటూ ఉంటాడు. దేవుడు కూడా దావీదుతో మాట్లాడుతాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నువ్వు నడవలసిన మార్గము నీకు నేను తెలియచేసేదని చెప్పేసి కీర్తన గ్రంథములో దేవుడు దావీదుతో మాట్లాడుతుంటాడు. దావీదు దేవుని దగ్గర మొరపెట్టుకుంటాడు, దేవుడు దావీదుతో కూడా మాట్లాడుతూ ఉంటాడు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు అని చెప్పేసి దావీదంటే నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అంటూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఈ జీవన యాత్రలో రక్షణ పొందినటువంటి మనము జీవము గల దేవుని చేపట్టుకుని జీవము గల దేవుని యొక్క మహిమలోనికి మనం వెళ్ళడానికి, దేవుని ప్రణాళికలోనికి వెళ్ళడానికి, దేవుని చిత్తములోనికి వెళ్ళాలంటే మన స్వశక్తి మీద కానీ, మన స్వబుద్ధి మీద కానీ, మన క్రియల మీద కానీ ఏ మాత్రము కూడా ఆధారపడకూడదు. నీ స్వశక్తి మీద ఆధారపడకూడదు, నీ స్వబుద్ధిని ఆధారపడకూడదు. నీ ప్రవర్తన అంతటి మీద కూడా దేవుని అధికారం మనకి ఏమన్నాడు? ఒప్పుకోమన్నాడు, ఆయనకు అప్పచెప్పుకోమన్నాడు. నీ ప్రవర్తన అంతటి మీద కూడా దేవుని అధికారమునకు మనం ఒప్పుకోవాలి. అప్పుడే దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారు అందుకనే చెబుతూ ఉన్నారు, ఈ మార్గము చాలా ఇరుకైనటువంటిదని చెప్పేసి దేవుని వాక్యము మనకి తేటగా తెలియజేస్తూ ఉంటున్నది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనము మనం చదువుకున్నాం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనములో మన ప్రభు అయినటువంటి
యేసు క్రీస్తు వారు ప్రభువారు చెబుతూ కొండ మీద ప్రసంగంలో చెబుతూ ఉంటున్నారు. 7వ అధ్యాయం 13వ వచనం, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవముకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే అంటుకుంటున్నాడు. జీవమునకు పోవు మార్గం అనగా దేవుణ్ణి కలుసుకోవడానికి, దేవుణ్ణి చేరుకోవడానికి వెళ్ళే మార్గము చాలా ఇరుకు. అంటే అది శ్రమలతో కూడినది, అది అనేకమైనటువంటి శోధనలతో కూడినది, అది అనేకమైనటువంటి మరి కష్టములతో కూడినది. ఎందుకంటే ప్రభునందు ప్రియమే దేవుని చేరుకోవడం అంటే అది సామాన్యమైన విషయము కాదు. కానీ దేవుడు దాన్ని మనకి సులువుగా తీసుకెళ్ళడానికి, దేవుడు మనను మన చేపట్టుకుని వెళ్ళడానికి మరి ఆయన చిత్తములు, ఆయన సంకల్పం నడవడానికి ఆయన మన చేయి పట్టుకున్నాడు కనుక మనం నడిపిస్తూ ఉంటాడు. అందుకనే దేవుడు ఎందుకు ఆయన ఇమ్మానుయేలుని పిలుచుకున్నాడంటే, ఈ దారి నడవడం కష్టమని ఆయనకు తెలుసు. మనం నడవడం ఈ దారి కష్టమని, ఈ యొక్క మార్గము కష్టమని, దేవుని బిడ్డలారా విశ్వాసమును కొనసాగించుకోవడం కూడా కష్టమని, శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయని తెలుసుకుని దేవుడు అందుకే మరి మనకు ప్రత్యక్షపరుచుకున్నప్పుడు నేను ఇమ్మానుయేలు అన్నాడు. ప్రభునందు ఈ దారి సులువైంది, తేలికైంది, మరి మరి నడవడానికి మరి చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనుకుంటే మనం వెళ్ళిపోవచ్చు. కానీ మనం వెళ్ళడానికి ఇది మన సొంత మార్గం కాదు, దేవుని నియమించిన మార్గం. పరలోకము చేరుకోవడానికి దేవుని సంకల్పములో, దేవుని ప్రణాళికలో, దేవుడు చేయబోతున్నటువంటి ఆ పరిశుద్ధమైన యుగములోనికి, ఆ యుగములు ఏలడానికి, ఈ పరిశుద్ధమైన యుగములోనికి మనం వెళ్ళడానికి, సంకల్పం వెళ్ళడానికి దేవుడే ప్రతి వారిని కూడా నడిపిస్తూ ఉంటాడు. ఆయన అధికారానికి మనము ఒప్పుకోవాలి. దేవుడు మన చెయ్యి విడిచిపెట్టాడు. కానీ ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనము దేవుని యొక్క నడిపింపుకు ఒప్పుకుంటామా, లేకపోతే మన స్వేచ్ఛను ఉపయోగించుకుంటామంటే, స్వేచ్ఛ కొరకు ఆశపడతామంటే, స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటాం. దేవుని బిడ్డలారా, దేవుని నడిపింపు కాదు, ఎవరు నడిపింపు మనకుండదు. దేవుని నడిపింపు కూడా నేను నడుస్తాను, నాకు బైబిల్ తెలుసు, వాక్యము నాకు తెలుసు, దేవుని గురించి నాకు తెలుసు, యేసు ప్రభువు ఎటువంటి వారు తెలుసు అనుకుని అనేక సార్లు దేవుని మాటలు మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్య పెడుతూ ఉంటాం. అప్పుడప్పుడు మన స్వబుద్ధి మీద ఆధారపడుతూ ఉంటాం. అప్పుడప్పుడు మన సొంత ప్రవర్తన మీద ఆధారపడుతూ ఉంటాం. దేవుని నడకుండగానే ప్రతి కార్యం చేస్తూ ఉంటాం. కానీ అటువంటి వారికి దావీదు మాదిరి ఏంటంటే, ప్రతి విషయంలో పలానా వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళనా ప్రభు అని దేవుని దగ్గర అడిగేవాడు. లేదంటే పలానా వాళ్ళు ఈ పని చేయనా ప్రభు అని అంటే దేవుని దగ్గర అడిగేవాడు. గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళనా అని దేవుని దగ్గర అడిగేవాడు. దేవుని దగ్గర అడిగి విశ్వాసమును పొందుకొని అప్పుడు దావీదు ఏ పనిని చేసేవాడు. దేవునికి చెప్పకుండా ఏ పని కూడా చేయలేడు. దేవుని బిడ్డల దేవుని దగ్గర అడగకుండా ఏ సంగతిని కూడా విడిచిపెట్టలేడు దావీదు. అలాగే అపోస్తలుడైన పౌలు కూడా దేవుని దగ్గర అడుగుతూ ఉండేవాడు. ప్రతిదీ కూడా ప్రభువా పలానా పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించాలంటే వద్దని చెప్పేవాడు, మానేసేవాడు. ప్రభువా పలానా పట్టణానికి మరి సువార్త చెప్పాలా వద్దంటే దేవుడు చెప్పమనేవాడు. ఆ పట్టణానికి వెళ్ళి ఎంత కష్టమైనా సరే, అక్కడ మరణం ఉన్నది, పౌలు అక్కడికి వెళ్తూ నువ్వు మరణం ఉన్నదని చెప్పినా సరే పౌలు దాని గురించి మరణానికి భయపడకుండగా దేవుడు వెళ్ళమన్నాడు కాబట్టి వెళతాని చెప్పినటువంటి వాడు పౌలు తన జీవితం దేవుని చిత్తము నెరవేర్చడానికి ప్రతిష్ఠించుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎవరైతే దేవుని చిత్తానికి తమ జీవితాన్ని అప్పచెప్పుకుంటూ ఉంటారో వారు దేవుని చిత్తాన్ని శిరోధార్యంగా మరి లోకానికి ప్రకటిస్తూ ఉంటారు, దేవుని గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం కోరుకున్నారు? ఆ యొక్క రెఫీదీము అనే స్థలములోకి వచ్చిన తర్వాత వాళ్ళు కోరుకున్నది ఏంటంటే స్వేచ్ఛ కోరుకున్నారు. స్వేచ్ఛగా ఉండాలి,
మాకు ఆహారస్తమానం ఇవ్వలేరు ఇక్కడ, మాకు నీళ్లు లేవు ఇక్కడ, మాకు ఆహారం లేదు, నీళ్లు లేరు, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? మేము ఐగుప్తులో ఉంటేనే మాకు క్షేమంగా ఉండేది కదా, ఐగుప్తే మాకు ఆ చక్కటి నివాసాలు ఉన్నాయి కదా, అక్కడ ఐగుప్తులోనే మేము బాగున్నాం కదా, ఎందుకు తీసుకొచ్చాము ఇక్కడికి అని చెప్పేసి మోషే మా దగ్గరకు వచ్చి ఎంతో తిరుగుబాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, స్వేచ్ఛ ఎప్పుడూ కూడా లోకములో మనుషులను ఒంటరి వాడిగా చేస్తూ ఉంటుంది. స్వేచ్ఛ ఎప్పుడూ కూడా మనుషులను ఒంటరిగా చేస్తూ ఉంటారు. నాకు తెలుసు అనే వాళ్ళు కూడా లోకములో ఒంటరిగానే ఉంటారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, నాకేమీ తెలియదు, దేవుడు నడిపిస్తున్నాడని దేవుని చిత్తాన్ని ఒప్పుకున్న వారితో దేవుడు వారితో ఉంటూ ఉంటాడు. దేవుడు వారిని విస్తరింపజేస్తూ ఉంటాడు. ఇశ్రాయేలు సమాజంలో కూడా ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు శ్రమల్లోనే దేవుని అడిగి విస్తరించినట్లుగా పరిశుద్ధ గ్రంథం అయిన బైబిల్ గ్రంథం మనకి తేటగా తెలియజేస్తూ ఉంటున్నది. నిర్గమాకాండము 32వ అధ్యాయము, నిర్గమాకాండము 32వ అధ్యాయములో ఈ సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, నిర్గమాకాండం 32వ అధ్యాయం 25వ వచనము నేను చదువుతున్నాను. చూడండి, ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూశాను, వారి విరోధులలో వారికి ఎగటాలు కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. మోషేమో దేవునితో మాట్లాడడానికి కొండ మీదకి వెళ్ళాడు. మోషే కొండ మీదకి వెళ్ళి 40 దినాలు ఉన్నాడు. వారం అయింది, 2 వారాలు అయింది, నెల అయింది, మోషే ఈ మోషే ఏమైపోయాడు అని చెప్పేసి వాళ్ళకి ఎంతో మరి ఆందోళన కలిగినప్పుడు కూడా అప్పుడు మోషే ఏమైపోయాడో తెలియదు, దేవుడు తీసుకెళ్ళిపోయాడేమో అనుకుని వెళ్ళి చేస్తుంటే అహరోను మీద వస్తూ ఉంటున్నారు. కాబట్టి మాకు అర్జెంటుగా ఒక దేవుడిని తయారు చేయని చెప్పేసి విచ్చలవిడిగా ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ఐగుప్తు దేశంలో అన్ని గొప్ప కార్యాలు చూశారు, ఐగుప్తు దేశంలో అన్ని గొప్ప విమోచన కార్యాలు చూశారు, అద్భుతాలు చూశారు, ఫరో చేతి నుంచి దేవుడు అలక్షించాడు చూశారు, ఇంతవరకు అద్భుతాలు చేసుకుంటూనే వస్తున్నాడు. కానీ వెంటనే వాళ్ళు ఒక చిన్న సిచ్యువేషన్, ఒక చిన్న ఏదైనా లోటు కల్పించేసరికి దేవుని మీద తిరుగుబాటు చేయటం ఇశ్రాయేలు యొక్క ప్రభునందు నిత్యకృత్యముగా వాళ్ళ ప్రయాణ యాత్ర కనబడుతూ ఉంటున్నారు. కానీ ఇక్కడ చెబుతూ ఉంటున్నాడు, అలా చేసి వాళ్ళు ఎన్నో నష్టపోయారు, అనగా స్వేచ్ఛను కోరుకొని నష్టపోయారు. కానీ మనకు ఒక నాయకుడు ఉండాలి. దేవునికి నాయకునికి మనం విధేయత చూపించాలి. ప్రభునందు నాయకులు లేని జనులు చెడిపోదురు అని సామెతల గ్రంథములో రాయబడుతూ ఉంటుంది. అనగా ఒక నడిపించే నాయకుడు ఉండాలి. ఆ నాయకుడికి మనం విధేయత చూపాలి. నాయకుడు విధేయత చూపిస్తున్న మనుషులకు చూపించడం లేదు విధేయత. నాయకుడు విశ్వాసులందరూ ఎవరికి చూపిస్తున్న విధేయత? దేవునికి చూపిస్తూ ఉంటాం. దేవునికి భయపడుతూ ఉన్నారు, అనగా దేవుని మాటల చెప్పున నడుచుకుంటూ ఉంటున్నారు. యేసుప్రభువు అదే చెప్పారు, నా మాట ప్రకారంగా జీవించండి. ఈ నా మాటలు విని బండ మీద తన ఇల్లును కట్టుకున్నవాడు బుద్ధిమంతుడు. ఈ నా మాటలు విని, దేవుని మాటలు విని మన విశ్వాస యాత్రను కొనసాగించాలని మనం చూస్తున్నాం. మన జీవితములు మనము నిర్ణయించుకోలేము. మన జీవితములు నిర్ణయించుకోవడానికి అది మన చేతుల్లో లేదని కూడా దేవుని యొక్క వాక్యము మనకి తేటగా తెలియజేస్తూ ఉంటున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, చాలామంది అనుకుంటారు కదా, నేను ఎలా చేయగలను అనుకుంటూ ఉంటారు. కానీ ప్రభునందు మనం ఎలా చేయాలనుకున్నా అది మన చేతుల్లో లేదు, అది దేవుని చేతుల్లో ఉన్నది. అందుకని అన్నాడు కదా, మన ప్రవర్తనంతా యందు కూడా దేవుని అధికారానికి, దేవుని చిత్తానికి, దేవుని సంకల్పానికి అప్పచెప్పుకోవాలి. అదే పౌలు చెబుతూ ఉంటాడు, అపొస్తలుల కార్యములు చెబుతూ ఉంటాడు, మీ శరీరములను మీ దేహములను దేవునికి సజీవ యాగముగా అప్పగించుకోండి. ఎందుకంటే మీ ప్రవర్తన మీ ఆధీనములో లేడు, ఆయన ఆధీనములో ఉన్నవి. ఎవరు నడిపిస్తున్నారు మనలను?
దేవుడే నడిపిస్తున్నాడు. ఎందుకని? ఆయన సొత్తు అయిన ప్రజలు. మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. మన సొత్తును మనం ఎలాగైతే వాడుకుంటాం? మన సొత్తు ఉన్నది, ₹1,00,000 ఉన్నాయి. ₹1,00,000 మనం ఎలా మన ఇష్టం వచ్చిన దాన్ని చేస్తున్నాయి. ఎందుకని? దాని మీద మనకి అధికారం ఉన్నది. అలాగే మన మీద ఎవరికి అధికారం ఉంది? దేవునికి అధికారం ఉన్నది. కాబట్టి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆయన చిత్తానుసారంగా నడిపిస్తూ ఉంటాడు. శ్రమల పాలు చేయడు, కష్టాల పాలు చేయడు, బాధల పాలు చేయడు, ఇబ్బందుల పాలు చేయడు, అవమానాల పాలు చేయడు, విచారించే వరకు చేయడు. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమ్మగా లోకములో దేవునికి ఒక ప్రతిబింబాలుగా, దేవుని జనాంగముగా దేవుడు వారికి తోడయ్యిండు నడిపించడానికి, అందరికంటే శ్రేష్టమైన దేశములో వాళ్ళని ప్రవేశపెట్టడానికి దేవుడు వీళ్ళని కోరుకొని పాలుతేనే దేశమును నడిపిస్తూ ఉన్నాడు. అలాగే దేవుడు మనల్ని కోరుకొని ఎక్కడ నడిపిస్తున్నాడు? పరమ కణానికి నడిపిస్తూ ఉంటున్నాడు. మన దృష్టి ఎప్పుడు అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండకూడదు. అరణ్యములో ఉన్నాము, కానీ అరణ్యములో కాదు మన నివాస స్థలం ఎక్కడంటే పరమ కనాను, లేదా కనాను దేశం. ఆ దేశములోనికి మనం వెళ్ళాలి, అక్కడ ఉండాలి దృష్టి. కానీ మన దృష్టి ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది ఉంటున్నామో ఆ చుట్టూ ఉన్న సమాజాన్ని బట్టి ప్రభావితం అవుతూ ఉంటున్నాం. వాళ్ళకి ఇలా జరిగింది, నాకెందుకు ఇలా జరగలేదు. వాళ్ళకి ఇలాగ ఇన్ని మేలు జరిగింది, నాకెందుకు జరగలేదు. వాళ్ళు ఎలాగ ఉన్నారు, నేను ఎందుకు ఇలాగ ఉన్నాను అని చెప్పి చుట్టూ సమాజాన్ని చూస్తూ, ఎప్పుడూ కూడా నీ చుట్టూ ఉన్న సమాజాన్ని చూడవద్దు. ఆ సమాజమే ఏదెను తోటలో ఉన్నటువంటి మంచి చెడ్డలను తెలివినిచ్చే చెట్టు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ చెట్టుని చూసామనుకోండి, మనకి ఈ లోకం మరి బైబిల్ గ్రంథంలో ఏ సంగతులు కనబడినా సరే ఆ సంగతులన్నీ ఆ చెట్టు ముందు దిగదుడిపైపోతూ ఉంటుంది. అంత ఆకర్షణీయమైనది లోకం, అంత ఆకర్షణీయమైనది ఈ లోకములో ఉన్న మన కంటికి కనబడుతున్న ప్రతి వస్తువు. ఆ ధనమే కావచ్చు, పేరే కావచ్చు, ప్రఖ్యాతులే కావచ్చు, గృహాలే కావచ్చు, బంగారమే కావచ్చు, పదవులే కావచ్చు, ఏదైనా సరే అంత ఆకర్షణీయంగా ఉండదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి ఈ లోకములో మనం వీటిని కోరుకోకుండా, స్వేచ్ఛను కోరుకోకుండా దేవుని కొరకు మనం ప్రయాసపడాలని మనం చేస్తూ ఉంటున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని ఇర్మియా గ్రంథంలో చెబుతూ ఉంటున్నాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను చూడండి. యెహోవా తమ మార్గము నేర్పరుచుకునుట నరుల వశములో లేడనియు, మనుషులు తమ ప్రవర్తనను సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేడనియు నేను ఎరుగుదును. ఈ మార్గమును ఏర్పాటు చేసుకోవడం అది మన వశములో లేదు, నరుల వశములో లేదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళన, మరి తమ ప్రవర్తన సన్మార్గమును ప్రవర్తించుట వారి వశములో లేదు. మార్గమును ఏర్పరచుకోవడం మన వశంలో లేదు, సన్మార్గం నడవడం కూడా వాళ్ళ వశములో లేదు. కాబట్టి దేవుని ఆధీనములో ఉన్నదన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకుంటారనుకున్నారు. కానీ వాళ్ళు ఎక్కడ చూసినా సరే వాడము, శోధన, మోషే తిరుగుబాటు, వారి కొరకు మోషే ప్రార్థన, ఇలాగే వాళ్ళు ఇశ్రాయేలు యొక్క ప్రయాణపు యాత్ర సాగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని బిడ్డలారా, ఒక విషయం చెప్తున్నాను చూడండి. స్వేచ్ఛను కోరుకోకుండా దేవుని దర్శనం పొందుకున్నటువంటి వారు శ్రమపడ్డారు, అనేకమైన శ్రమలు పడ్డారు. ఉదాహరణకు యోసేపు ఉన్నాడు. యోసేపు ఎన్ని శ్రమలు పడ్డాడు? బాల్యం నుంచి కూడా శ్రమలే పడ్డాడు, కానీ రాజు అయ్యాడు లేదా? ఏమండి? యోసేపు ఎన్నో శ్రమలు పడ్డాడు, రాజు అయ్యాడు. అలాగే దావీదు కూడా ఎన్నో శ్రమలు పడ్డాడు. గొర్రెలు కాసినటువంటి దావీదు చిన్నప్పటి నుంచి గొర్రెలు కాసుకోవటమే. ఆ గొర్రెలు కాసుకుని ఎన్నో శ్రమలు పడి, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల మీద రాజు అయ్యాడు లేదా? రాజు అయ్యాడు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, దానియేలు ఎన్నో శ్రమలు పడ్డారు. మొర్దెకై, ఎస్తేరు ఎన్నో శ్రమలు పడ్డారు. ప్రభునందు ప్రేమ శ్రమ పడినటువంటి వారు ఉన్నతమైన స్థానంలో చూస్తూ ఉంటున్నాం. బైబిల్లో చాలామంది సుఖపడ్డారు. ఒక తండ్రికి 2 కొడుకులు ఉండే, చిన్న కొడుకు ఏమన్నాడు? నా ఆస్తిలో వాట నాకు ఇచ్చేయమన్నాడు. తండ్రి ఇచ్చాడా లేదా?
తండ్రి ఇచ్చేసాడు. తండ్రి ఏం చేశాడు? ఇచ్చేసాడు. వాడు ఏం చేశాడు? సుఖపడదాం, వ్యాపారం చేద్దాం, సుఖపడదాం, గొప్పగా సంపాదించుకుందాం, ఆనందిద్దాం అని చెప్పేసి, అంటే ఇంట్లో ఉండే ఆ కుమారుడికి స్వేచ్ఛ కావాలి. వాడికి ఏం కావాలి? స్వేచ్ఛ కావాలి. నా మీద ఎవరు అజమాయిషీ చేయకూడదు, నన్ను ఎవరు ప్రశ్నించకూడదు, నా ప్రవర్తన మీద కానీ, నా పనులు, నా యొక్క ఇష్టాయిష్టాల మీద కానీ ఎందుకు ఇలా చేసేవని అడగకూడదు. అది స్వేచ్ఛ కావాలి. దేవుని బిడ్డలారా, స్వేచ్ఛ కావాలని మరి ఆస్తిపరుడైనటువంటి కుమారుడు కూడా దూరదేశం వెళ్ళి ఏమైపోయాడు? ఆఖరికి సుఖమును కోరుకొని ధనమును ఆశించి ధనమును తీసుకుని వెళ్ళినటువంటి కుమారుడు ఆఖరికి పండులు పొట్టు తినడానికి కూడా సిద్ధపడిపోయాడు. దేవుని బిడ్డలారా, అలాగని మరొక భక్తుడు ఉన్నాడు. ఒక భక్తుడు యేసుప్రభువు చెప్తున్నారు ఉపమానుడు, యెరూషలేములో నుండి ఎక్కడ దిగి వస్తున్నాడు? ఎరుకో అనే మాటకు చాలా అందమైనటువంటి ప్రదేశం అది, చాలా విశాలమైనటువంటి ప్రదేశం అది, చాలా అందమైనటువంటి ప్రదేశము. అక్కడ చాలా అందాలు కూడా కనబడతాయి. అటువంటి దాన్ని చూసి యెరూషలేమేమో దేవాలయము, దేవుడు, ఎరుకోలేమో స్వేచ్ఛ ఉన్నది. దేవుని బిడ్డలారా, యెరూషలేములో నుండి అనగా భక్తి జీవితంలో నుంచి మరి అన్యుల దగ్గరికి వచ్చేస్తున్నవాడు ఎవరి చేతుల్లో చిక్కాడు? దొంగల చేతుల్లో చిక్కాడు. యెరూషలేములో ఉన్నప్పుడు దొంగల చేతుల్లో చిక్కలేడు. యెరూషలేములో దొంగల భయం లేదు అసలు. కానీ ఎరుకోకు వస్తున్నప్పుడు మాత్రం ఏం చేశాడు? దొంగల చేతుల్లో చిక్కాడు. వాళ్ళు కొట్టారు, బట్టలు దోచుకున్నారు, కొర ప్రాణముతో త్రోవ ప్రక్కన నుంచి పడేసి వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, శ్రమపడినటువంటి యోసేపును చూడండి, శ్రమపడినటువంటి దావీదును చూడండి, దేవుని అధికారమును ఒప్పుకున్నటువంటి భక్తులను చూడండి. వారు స్వేచ్ఛను కోరుకున్నటువంటి, దేవుని ఇంటిలో ఉన్నటువంటి వారు స్వేచ్ఛను కోరుకున్నటువంటి వారి జీవితాలు చూడండి ఎలా ఉన్నాయో. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు కూడా బహు ధనవంతుడని మనకు అందరికీ తెలుసు. స్వేచ్ఛను కోరుకున్నాడా? కోరుకోలేరు. దినదినము కూడా నేను చనిపోవచ్చు ఉన్నానంటూ ఉంటాడు. ఎన్నో శ్రమలు, రాళ్లతో కొట్టబడ్డాడు, జైల్లో బొండలతో బిగించబడ్డాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఉపవాసాలు, జాగరణాలు, సహోదరులు వాళ్ళ ఆపదలు, అనేకమైన కష్టాలు పౌలుకు వచ్చినప్పుడు కూడా పౌలు తను దేవునికి అప్పచెప్పుకున్నాడు. హల్లెలూయా. దేవునికి పౌలు ఏం చేశాడు? తన జీవితాన్ని అప్పచెప్పుకున్నాడు. అప్పచెప్పుకొని దేవుని యొక్క సిలువను, దేవుడు అప్పగించిన సిలువను మోస్తూ అనేకులకు సువార్త ప్రకటించిన తర్వాత అంటూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు అంటూ ఉంటాడు, ఇక మీదట నా కొరకు జీవ కిరీటము దాచబడి ఉన్నదని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, అన్నీ పోగొట్టుకున్నాడు. ఎందుకొరకు? అన్నీ క్రీస్తును సంపాదించుకోవడానికి అన్నీ కూడా పోగొట్టుకున్నాడు. అరే, కనానులో పాలు తేలిన ప్రపంచానికి దేశంలోకి వెళ్తున్నప్పుడు దేవుని ఈ మైదానములు కాదు, ఈ యొక్క స్థలాలు కాదు, కానీ అసలు శిష్యులని దేవుడు ఇస్తానన్నాడు కదా, దూరంగా ముందు వెళదామని, ప్రయాణం చేద్దామని వీళ్ళకి ఆశ లేదు. వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, దేవుడికి ముందు నడిపిద్దాం అనుకుంటున్నారు. దేవుడు నడిపి ముందుకున్నది. వీళ్ళ ఆలోచనలు ఎక్కడున్నాయి? వెనక్కు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అక్కడ అంటూ ఉంటాడు, అక్కడ క్రీస్తును సంపాదించుకోవడానికి సమస్తమును నష్టపరుచుకున్నాను. ఇప్పుడు మన క్రీస్తుని నమ్ముకొని అన్నీ సంపాదించుకోవాలనుకుంటూ ఉంటాం. ఎంత వ్యతిరేకం చూడండి. క్రీస్తుని సంపాదించుకుని అన్నీ ఉండాలి, మనకి అన్ని సౌఖ్యాలే ఉండాలి, ప్రభునందు ప్రేమే అనుకుంటూ ఉంటాం. సౌఖ్యములు ఉన్నా దేవునికి స్తోత్రం, సౌఖ్యము లేకపోయినా దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని తన ఆత్మచేత ఏం చేస్తున్నాడు? నడిపిస్తూ ఉంటున్నాడు. కనుక క్రీస్తుని సంపాదించుకున్న తర్వాత మనకి ఎన్ని శ్రమలు వచ్చినా సరే మనం యేసయ్య చేతిని మాత్రం విడిచిపెట్టకూడదని ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుని వాక్యం చెబుతుంది. అందుకన్నాడు కదా, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణము పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? దేవుని బిడ్డలారా, లోకాన్ని సంపాదించడం కాదు, లోకములో క్రీస్తుని పౌలు చెబుతున్నాడు, లోకములో క్రీస్తుని సంపాదించుకున్నాడు, లోకమును పోగొట్టుకున్నాడు.
దేవుని బిడ్డలారా, ఈనాడు అనేక మంది లోకము కొరకే దేవుని దగ్గరకు ఉంటున్నారు. లోకములో సౌఖ్యంగా ఉండాలి, లోకములో సుఖంగా ఉండాలి, లోకములో నెమ్మదిగా ఉండాలి, లోకములో నాకు మంచి ఫేమ్ రావాలి అని కోరుకుని ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, నీ కోరికలు మంచివే కానీ ఇది దేవుని నడిపింపుకు మాత్రము, దేవుని చిత్తాన్ని ఒప్పుకోవడం మాత్రము ఇది మంచి పద్ధతి కాదని మీకు మనవి ఉంటున్నాను. దేవుని చిత్తమును ఒప్పుకున్నవాడు దేవుని సంకల్పం ప్రకారంగా జీవిస్తూ ఉంటాడు. దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అరణ్యములు ఎవడైనా నువ్వు చేరుకున్న స్థలంకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడైనా నీకు ఉంటూ అక్కడికి రావాలి. అక్కడ నీకు ఉన్నది ఆశీర్వాదం, అక్కడ నీ సంతోషం ఉన్నది, అక్కడ నీ పరిపూర్ణ ఆనందం ఉన్నది. యుగ యుగాలు కూడా అక్కడ ప్రభు దగ్గర ఆనందించగలుగుతూ ఉంటావు, అక్కడ ప్రభుతో ఉండగలుగుతూ ఉంటావు, ప్రభు యొక్క ఐశ్వర్యమును అనుభవించగలుగుతూ ఉంటావు, ప్రభు యొక్క మహిమను కూడా నువ్వు అనుభవించగలుగుతూ ఉంటావు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రెఫీదీము అనుభవం మనకి ఏం చెప్తుందంటే, మన స్వేచ్ఛను కాదు కానీ దేవుని యొక్క చిత్తమునకు అప్పచెప్పుకోవాలి. హల్లెలూయా. దేవుని చిత్తమునకు అప్పచెప్పుకోవాలి. నీ జీవితంలో ఎటువంటి సిచ్యువేషన్ జరుగుతుందా, నువ్వు నిజముగా నమ్మి రక్షించబడినట్లయితే, నువ్వు నిజముగా బాప్తిస్మము మరి దైవ చిత్తానుసారం బాప్తిస్మం తీసుకున్నామని విశ్వసించినట్లయితే, నీ ప్రవర్తన ఎంతనో దేవుని అధికారానికి ఏం చేయాలి, ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు మొరపెట్టగా ఆలకిస్తాడు. అప్పుడు నువ్వు అడిగింది కూడా ఇస్తూ ఉంటాడు. అప్పుడు నీకు తోడై ఉంటాడు. అప్పుడు నీకు దీర్ఘాయుస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రేమ ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి విశ్వాస యాత్రలో ఈ యొక్క జీవితంలో మనము దినదినము సాగిపోవాలని మనం చేస్తూ ఉంటున్నాను. ఆయన చిత్తానుసారముగా నన్ను నడుపునుగా కన్నాడు యోబు. కాబట్టి మనమందరం కూడా దేవుని చిత్తానుసారంగా నడిచి మరి పరమ కణానికి చేరుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వినికులు దీవించునుగాక.